Hello, how are you friends? Hope you are doing well. Once again, welcome to our RKS YouTube channel. Today, we are going to see 66th episode. 66th episode. Nice? See here. The series here is newspaper reading for better communication. Newspaper reading for better communication. Now it is 66th episode. Friends, would like to make up to 100 episodes. 100. By the time we reach 100 episodes, we are very familiar with newspaper vocabulary. I mean, the same words keep on repeating. Then what happens, then next onwards actually, straight away we open the newspaper directly and we read some of the interesting articles. That would help us more. Is it clear? Up to 100 we will make, and up to 100, whatever the vocabulary words you get, please collect and make one separate notes. Then these words only you get in the newspapers time and again. Is it clear? But later on, we can consider an excellent combination of words there in the articles. Surely, it would enrich your skills. Okay, fine. See, tall rises to 239. Chances of survivors bleak, 150 missing. So, tall అంటే టాల్ ఇన్ ది సెన్స్ చనిపోయిన వారి సంఖ్యని టాల్ అంటారు. దాన్ని డెత్ టాల్ అని కూడా పిలుస్తుంటారు. టాల్ అని మీన్స్ చనిపోయిన వాళ్ళ సంఖ్య. రైజెస్ టు 239 అంటే 239 పెరిగింది. ఛాన్సెస్ ఆఫ్ సర్వైవర్స్ బ్లీక్ అంటే అది చనిపోకుండా మిగిలిన వాళ్ళని సర్వైవర్స్ అంటారు. అది ఆ అవకాశం చాలా బ్లీక్గా ఉంది. బ్లీక్ అంటే కనుక చాలా తక్కువగా, అంటే అవకాశం లేనట్టు. బ్లీక్ అంటే అంధకారంగా, లేదంటే అవకాశాలు చాలా తక్కువగా, ఏమాత్రం లేకుండా నిర్మానుషంగా ఉంటే కనుక బ్లీక్ అంటారు. ఇఫ్ ఎ సిచ్యుయేషన్ ఈజ్ బ్లీక్ మీన్స్ వాట్? దెర్ ఇస్ లిటిల్ ఆర్ నో హోప్, అంటే ఆశ లేకపోవడం అనమాట. ఇక్కడ అటువంటి పరిస్థితిని బ్లీక్ అంటారు. ఇక్కడ ఆ పర్టికులర్ ప్రమాదంలో మిగిలిన చనిపోకుండా ఉన్న వాళ్ళ సంఖ్య చాలా 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 తక్కువ, అసలు దాదాపు ఉండకపోవచ్చు అని నమ్ముతున్నారు. ద ఎకనామిక్ అవుట్లుక్ ఈజ్ బ్లీక్. ద ఎకనామిక్ అవుట్లుక్ ఈజ్ బ్లీక్ అంటే ఆర్థిక పరంగా ప్రస్తుతం అంత పరిస్థితి చాలా బ్లీక్గా, అంటే అగమ్యగోచరంగా, తక్కువగా, డల్గా ఉంది అని చెప్తున్నారు అంతా కూడాను. ద ఫ్యూచర్ లుక్స్ బ్లీక్ ఫర్ ద ఫిషింగ్ ఇండస్ట్రీ అంటే చేపల పరిశ్రమకు రాబోయే రోజులు భవిష్యత్తు కాస్త డల్గా, అంధకారంగా, తక్కువగా, లోగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగా. సో బ్లీక్ అంటే కనుక సమ్ వాట్ డల్ స్టేట్ వేర్ యూ గెట్ no hope or little hope. They faced financially bleak Christmas. అంటే ఈసారి వాళ్ళు క్రిస్మస్ జరుపుకుంటున్నారు కానీ ఆర్థికంగా కాస్త డల్గా ఉండడం వల్ల ఏదో అలాగా, అంటే పెద్ద ఎక్కువ సంబరాలు అది ఏం లేకుండా కాస్త తక్కువగా డల్గా ఆ పర్టికులర్ పండుగ వెళ్ళిపోతుంది అన్నట్టు. ప్రాస్పెక్ట్స్ ఫర్ ద ఇండస్ట్రీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్లీక్. Prospects for the industry are extremely bleak. Of course, it happened in the past with our Andhra Pradesh state. So, no industries dared to come forward. Okay. So, but now it's okay. ఇప్పుడు రావచ్చేమో. ఓకే, ఇంతకు ఇక్కడ విషయం ఏంటి? ప్రాస్పెక్ట్స్ ఫర్ ఇండస్ట్రీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్లీక్ అంటే పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనబడుతుంది ఇక్కడ అని చెప్పడం ఈ స్టేట్మెంట్ ప్రకారం. నెక్స్ట్, లెజెండరీ క్రికెటర్ గైక్వాడ్ డెడ్. సో ఇతను అంశుమాన్ గైక్వాడ్ అని ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్. సో అతను చనిపోయారు. సో లెజెండరీ క్రికెట్, మనకు తెలిసిన క్రికెటర్స్ అంటే కనుక యూ కెన్ సే ధోని, సచిన్, కోహ్లీ, ఇంకా స్థానికి వెళ్తే కనుక ఇక కపిల్ దేవ్, గవాస్కర్, శ్రీకాంత్, ఇట్లాగా. దీనికన్నా కొంచెం ముంతరంకి వెళ్తే కనుక గైక్వాడ్ అక్కడ గైక్వాడ్ లెజెండరీ క్రికెటర్. సో వెరీ ఫేమస్ అండ్ టాక్డ్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ బై పీపుల్ అంటే ఎక్కువ మంది చేత, ఎక్కువ మంది నోరు నానేవాడు. ప్లస్ అంటే పాజిటివ్గా నన్ను నెగిటివ్ కాదు, అండ్ ఫేమస్, చాలా ఫేమస్ పర్సన్ అనమాట ఇక్కడ పాజిటివ్గా. హర్ పేషెన్స్ అండ్ టాక్ట్ ఆర్ లెజెండరీ. అంటే ఇక్కడ ఆమె సహనము, ఆమె చాతుర్యము, టాక్ట్ అంటే కనుక నైపుణ్యం, చాతుర్యమే చాలా గొప్పగా ఉంటాయని చెప్పడం ఇక్కడ లెజెండరీ. అది అడ్జెక్టివ్ అక్కడ. లెజెండరీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అన్నది. బట్ నెక్స్ట్ వన్, హిస్ డెడికేషన్ అండ్ చారిటీ హ్యాడ్ మేడ్ హిమ్ ఏ లెజెండరీ ఫిగర్. ఇక్కడ కూడా అడ్జెక్టివ్ కానీ బట్ లెజెండరీ ఫిగర్ అంటే గొప్ప వ్యక్తిగా తయారు చేస్తుంది. అతని డెడికేషన్ ప్లస్ చారిటీ అంటే చారిటీ మీన్స్ బీయింగ్ కైండ్, కాస్త దయతో ఉండడం, కాస్త డెడికేటెడ్గా చేసే పని డెడికేట్ చేయడం,
అంటే అంకిత భావంతో చేయడం అతనిని ఒక గొప్ప వ్యక్తిగా మలిచింది. We once received a visit from the legendary cricketer Dhoni to our college. అంటే మా కాలేజ్కి ఒకసారి లెజెండరీ క్రికెటర్ ధోనీని మా కాలేజ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాము. ఇట్లాగా లెజెండరీ. మినిస్టర్ ఓస్ క్రాక్ డౌన్ ఆన్ కార్పొరేషన్ సొసైటీ. కార్పొరేషన్ షార్ట్ కట్ ఇలా ఇచ్చారు, నో ప్రాబ్లం. మినిస్టర్ ఓస్ అంటే కనుక ప్రమాణం చేయడం. ఇట్లాగా ఏమని చెప్తున్నారు? క్రాక్ డౌన్ ఆన్ కోఆపరేటివ్ సొసైటీ. ఈ కోఆపరేటివ్ సొసైటీలో చాలా అవకతవకలు లేదంటే కనుక అవినీతి అన్యాయం జరుగుతుంది కదా, దానిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. క్రాక్ డౌన్ అంటే కనుక అదుపు చేసేందుకు తీసుకునే చర్యలు. ఏదైనా ఒక అవినీతి ఏదైనా ప్రాబ్లమాటిక్ ఏదైనా ఉంటే కనుక దాన్ని కంట్రోల్ చేసేందుకు ఏదైతే చర్యలు చేపడతామో దాని పేరు క్రాక్ డౌన్ అంటారు. ఇక్కడ క్రాక్ డౌన్ యూ కెన్ సే సివియర్ యాక్షన్ టేకెన్ టు లిమిట్ ద యాక్టివిటీస్ ఆఫ్ క్రిమినల్స్ ఆర్ క్రిమినల్ యాక్టివిటీస్. ఏ మిలిటరీ క్రాక్ డౌన్ ఆన్ స్టూడెంట్ ప్రొటెక్ట్స్ ఆర్ ఏ క్రాక్ డౌన్ ఆన్ క్రైమ్. అంటే ఈ నేరాలు జరిగే వాటిపైన కాస్త చర్యలు తీసుకోవడం. లేదంటే స్టూడెంట్ ప్రొటెస్టర్స్ అంటే వ్యతిరేకించేటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి డౌన్ అంటూ గొడవ చేస్తూ వ్యతిరేకిస్తుంటారో ధర్నా చేస్తుంటారో వాళ్ళపైన మిలిటరీ పరంగా తీసుకునే కొన్ని చర్యలు ఇట్లాగా. ద గవర్నమెంట్ హ్యాస్ ఆర్డర్డ్ ఏ క్రాక్ డౌన్ ఆన్ చుయాన్సీ. The government has ordered a crackdown on truancy. Truancy అంటే కనుక క్లాస్లో మానేయడం అన్నట్టు అనమాట. ద ప్రాక్టీస్ ఆఫ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ స్కూల్ వితౌట్ పర్మిషన్. అంటే పర్మిషన్స్ లేకుండా స్కూల్ మానేయడం అలాగా. అంటే వీళ్ళపైన కాస్త రూల్స్ రెగ్యులేషన్స్ కఠినంగా ఉంచాలి అని ప్రభుత్వం భావిస్తుంది అన్నట్టు. వైఎస్ఆర్సీ ఫేసింగ్ ఎక్సోడస్ ఆఫ్ ఇట్స్ లీడర్స్ టు టీడీ ఇన్ కుప్పం. ఎక్సోడస్ అంటే కనుక ఏ సిచ్యుయేషన్ ఇన్ విచ్ మెనీ పీపుల్ లీవ్ ఏ ప్లేస్ ఆర్ పార్టీ ఎట్ ద సేమ్ టైం. ఒకేసారి అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోవడం. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీ నుంచి టీడీలోకి జంప్ అవుతున్నారని చెప్పి తెలుస్తుంది. సో వైఎస్ఆర్సీ ఫేసింగ్ ఎక్సోడస్ ఆఫ్ ఇట్స్ లీడర్స్ టు టీడీ ఇన్ కుప్పం ఆ పర్టికులర్ ఏరియాలో చంద్రబాబు నాయుడు ఓన్ ఉంది కదా కుప్పం, ఆ ఏరియాలో వైఎస్ఆర్సీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా మెల్లిమెల్లిగా టీడీలోకి జంప్ అవుతున్నారు. అలా మూకమ్మడిగా ఉదాహరణ చూడడానికి జంప్ అవుతుంటే కనుక ఎక్సోడస్ అనే పదం వాడతారు అనమాట. ఎక్సోడస్. ద మాస్ ఎక్సోడస్ ఫ్రమ్ ప్యారిస్ టు ద కంట్రీ ఇన్ ద సమ్మర్. ద మాస్ ఎక్సోడస్ ఫ్రమ్ ప్యారిస్ టు ద కంట్రీ. కంట్రీ అంటే ఏ దేశం అని ఇక్కడ దేశం కాదు మిత్రమా. కంట్రీ అంటే పల్లెటూరును కూడా కంట్రీ అంటారు ఇక్కడ. అంటే ప్యారిస్ నగరం నుంచి ఒక కంట్రీ అంటే పల్లెటూరు వాడికి సమ్మర్ వచ్చేసరికి చాలామంది అక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెప్పడం. ద మాస్ ఎక్సోడస్ అంటే ఎక్కువ సంఖ్యలో పెద్ద మొత్తంలో ప్యారిస్ నుంచి పల్లెటూరులకు ఎక్కువ మంది వెళ్తున్నారు సమ్మర్ సీజన్లో. ద ప్లే వాజ్ సో ఆఫుల్ అంటే భయంకరం అన్నట్టు. ఓ మై గాడ్. ఆ నాటకం కానీ లేదంటే ఒక విధంగా ఓ సినిమా కానీ అంటే థియేటర్లో వేసేటువంటి దాన్ని నాటకాన్ని ప్లే అంటారు కూడా. ఆ ప్లే ఎంత భయంకరంగా ఉందంటే దెర్ వాజ్ ఏ జనరల్ ఎక్సోడస్ ఫ్రమ్ ద థియేటర్ ఎట్ ద ఇంటర్వెల్. అంటే ఇంటర్వెల్ ఇవ్వగానే మధ్యలో అందరూ లేచి వెళ్ళిపోతున్నారు అంతా కూడా. అంటే మూకుమ్మడిగా వామ్మో భరించలేము బాబోయ్ అని వెళ్ళిపోతున్నారు అంతా కూడా. అలాగా ద ప్లే వాజ్ ఆఫుల్. ఇక్కడ ప్లే అంటే ఆట అని కాదు, ఇక్కడ ప్లే అంటే కనుక నాటకం అని. ఇక్కడ ఒక థియేటర్ ప్లేస్ కొన్ని ఉంటాయి. అంటే ఒక థియేటర్లోనే ఒక నాటకం వేయడం, దాన్ని కూడా మధ్యలో బ్రేక్ ఇవ్వడం ఇలా ఉంటాయి అంతా కూడా. దాన్ని సగం చూడంగానే మిగిలిన వాళ్ళు భయపడిపోయి వెళ్ళిపోతున్నారు బయటికి. నాయుడు వాన్స్ డీటెయిల్స్ ఆఫ్ మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్. సో ఇర్రెగ్యులారిటీస్ అంటే కనుక అవకతవకలు. అందులో ఉంది కదా రెగ్యులర్ చక్కగా బాగా, ఇర్రెగ్యులర్ ఎలా పడితే అలాగా. సో మైనింగ్లో జరిగిన గనులలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద పూర్తి సమాచారం నాకు కావాలని నాయుడు గారు కోరుతున్నారు. సో సివి నాయుడు కోరుతున్నారు. ఇర్రెగ్యులారిటీ an activity or practice that is not according to the usual rules or not normal. అంటే రూల్స్కి సమానంగా కాకుండా రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వాటిని ఇర్రెగ్యులారిటీస్ అంటాం కదా. ఇన్వెస్టిగేటర్స్ ఫౌండ్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ. అంటే ఆర్థిక అవకతవకలు ఏమి జరిగినట్టుగా సాక్ష్యాధారాలు ఏమి లేవని ఇన్వెస్టిగేటర్స్ కనుగొన్నారు. ఇన్వెస్టిగేటర్స్ ఫౌండ్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ. ఇర్రెగ్యులారిటీస్ అక్కర్ వెన్ దెర్ ఈజ్ నో సెంట్రల్ కంట్రోల్. అంటే కేంద్ర పరంగా ఎటువంటి అదుపు లేకపోతే, అంటే ఆ సెంట్రల్ పాయింట్లో ఎటు చూడడానికి ఎటువైపు నుంచి కూడా అదుపు అజమాయిషీ లేకపోతే కనుక అప్పుడు ఈ అవకతవకలు జరుగుతూ ఉంటాయి. ఓకే, ప్రధానంగా అన్ని వైపుల నుంచి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకుంటే ఎటువంటి ఇర్రెగ్యులారిటీ ఉండదు.
విజిటర్స్ థ్రాంగ్ శ్రీశైలం డ్యామ్. థ్రాంగ్ అంటే కనుక గుంపులు గుంపులుగా రావడం, గుంపులు గుంపులుగా వెళ్ళడం. ఇది నౌన్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఇక్కడ వర్బ్గా వాడారు. విజిటర్స్ థ్రాంగ్, థ్రాంగ్ వర్బ్, గుంపుగా ఈ క్రౌడ్ ఆఫ్ పీపుల్. వీ పుష్డ్ అవర్ వే త్రూ ద థ్రాంగ్. ఇక్కడ థ్రాంగ్ అనేది నౌన్ అవుతుంది ఇక్కడ. సో వీ పుష్డ్ అవర్ వే త్రూ ద థ్రాంగ్ అంటే ఆ గుంపులో అలా గుమిగూడు ఉన్నారు, మిమ్మల్ని మేము కొంచెం కొంచెం నెట్టుకుంటూ అలా తీసుకుంటూ ఆ గుంపులో నుంచి బయటపడ్డామన్నట్టు కూడా. వీ పుష్డ్ అవర్ వే త్రూ ద థ్రాంగ్. హీ వాజ్ మెట్ బై ఎ థ్రాంగ్ ఆఫ్ జర్నలిస్ట్ అండ్ ఫోటోగ్రాఫర్స్. హీ వాజ్ మెట్ అది ప్యాసివ్లో ఉంది. అంటే ఆయన బయటకు వచ్చేసరికి అందరూ వచ్చేసి వాళ్ళలాగా గుమ్ముగూడేశారు అన్నట్టుగా అంతా కూడాను. సో వాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చింది. హీ వాజ్ మెట్ బై ఎ థ్రాంగ్ ఆఫ్ జర్నలిస్ట్ అండ్ ఫోటోగ్రాఫర్స్ అంటే చాలామంది జర్నలిస్ట్ అండ్ ఫోటోగ్రాఫర్స్ గుంపుని ఆవిడ కలుసుకోబడ్డారు అంటే ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నట్టు ఇక్కడ. షీ వాజ్ లాస్ట్ ఇన్ ద థ్రాంగ్ అంటే ఆ గుంపులో ఆవిడ తప్పిపోయింది. ఇటో చాలా గుంపు ఉన్నారనుకోండి, మనం నెట్టేస్తుంటే అటో ఇటో వెళ్ళిపోతాం అంతా కూడా. అంటే ఆ గుంపులో ఆవిడ తప్పిపోయింది అని చెప్పడం అంతాను. సో షాప్ కీపర్స్ వర్ క్లోజింగ్ అప్ అండ్ జాయినింగ్ ద థ్రాంగ్ ఇన్ ద స్ట్రీట్స్. షాప్ కీపర్స్ అందరూ కూడా వాళ్ళ షాప్స్ క్లోజ్ చేసి జాయినింగ్ ద థ్రాంగ్ ఇన్ ద స్ట్రీట్స్ అంటే ఆ వీధుల్లో ఎక్కడైతే గుంపు ఉందో ఆ గుంపు దగ్గర వాళ్ళు కూడా వెళ్ళి చూస్తారు ఏం జరుగుతుందో ఏంటి అదంతా కూడా. అంటే ఏదైనా దండోరానా లేకపోతే పబ్లిక్ ఏదైనా స్టేట్మెంటా ఏంటని వాళ్ళు కూడా వీళ్ళందరూ వెళ్ళి చూస్తున్నారు అని లెక్క. సో థ్రాంగ్ అంటే కనుక గుంపు. సో థ్రాంగ్డ్ అనే వర్బ్ ఉంటుంది, థ్రాంగ్ అనే నౌన్ కూడా ఉంటుంది. ఇక్కడ వాడినవన్నీ కూడా నౌన్గా వాడాము. ఇక్కడ విజిటర్స్ థ్రాంగ్ శ్రీశైలం డ్యామ్ అనేది ఇది వర్బ్ అవుతుంది. వర్బ్. షాపర్స్ ఫ్లాక్ గోల్డ్ స్టోర్స్ యాజ్ ప్రైసెస్ డ్రాప్. షాపర్స్ అంటే షాపింగ్ చేసేవాళ్ళు. ఈ షాపర్స్ వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఈ బంగారు కొట్లకు, బంగారు షాపులకు లైన్ కడుతున్నారు. ఎందుకంటే ప్రైసెస్ అనేది తగ్గితే అంటే కొంచెం చెప్తున్నారు కదా 10 గ్రాములకు ఒక 7,000 8,000 తగ్గినట్టుగా కొంత వార్తలు వస్తున్నాయి. అది మళ్ళీ పెరుగుద్దేమో అనే ఉద్దేశంతో ఈ షాపులకు వెళ్ళే వాళ్ళు ఫ్లాక్ అన్నా కూడా ఇందాక థ్రాంగ్ అన్నాం కదా, అలాగే ఫ్లాక్ అంటే కనుక ఒక పక్షుల గుంపు ఉంది కదా, గుంపుని ఫ్లాక్ అంటాం. ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్. అలాగే వీళ్ళు గుంపులు ఎక్కువ మంది బంగారు షాపులకు వెళ్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఫ్లాక్ ఇలా కూడా వాడతారు. ఫ్లాక్ మీన్స్ సమూహము, గుంపు ఇట్లంతా కూడాను. సమూహము, ఓకే. ఫ్లాక్ టు గో ఆర్ గేదర్ టుగెదర్ సమ్వేర్ ఇన్ లార్జ్ నెంబర్స్ అంటే ఎక్కువ గుంపులుగా అలా షాపులకి ఎక్కడికైనా వెళ్తూ ఉంటుందని ఫ్లాక్ అన్నది చెప్పచ్చు. ఇది నౌన్ ఉంది, వర్బ్ ఉంటుంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్లాక్ టు ద బీచ్ దిస్ వీకెండ్. ఈ వీకెండ్ చాలామంది బీచ్కి వెళ్ళారు. థౌజండ్స్ వేలలో అందరూ కూడా గుంపులుగా అలాగా బీచ్కి వెళ్ళడం జరిగింది. దిస్ వీకెండ్ ఇక్కడ దిస్ వీకెండ్ అనాలి, దాని ముందు ఎక్కువ మంది మనం ఇన్ పెడతారు. ఈ వారాంతంలో అని ఇన్ పెట్టేస్తారు, ఇన్ పెట్టకూడదు. దిస్ వీకెండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్లాక్ టు ద బీచ్ దిస్ వీకెండ్. హ్యూజ్ నెంబర్స్ ఆఫ్ బర్డ్స్ హ్యాడ్ ఫ్లాక్ టుగెదర్ బై ద లేక్ అంటే లేక్ అంటే సరస్సు. ఆ సరస్సు చెంతకు బోల్డన్ని పక్షుల గుంపులు వచ్చాయి. పెద్ద సంఖ్యలో పక్షుల గుంపులు వచ్చాయి. మనకు గోదావరి జిల్లాలో చెప్తారు కదా, ఒక ఫేమస్ పేరు మీకు తెలుసు, అక్కడికి పక్షులు ఎక్కువ వస్తుంటాయి అంతా కూడా కదా. ఫైన్. ఫ్లాక్ టు డూ సంథింగ్ ఏదైనా ఒకటి చేయడానికి గుంపులుగా రావడం. పీపుల్ ఫ్లాక్డ్ టు హియర్ హిమ్ స్పీక్. ఆయన ఏం మాట్లాడతారు వినడానికి అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఏం మాట్లాడతారు అతను వినడానికి ప్రజలందరూ కూడా గుంపులుగా అక్కడికి వెళ్ళారు. నౌన్ ఫ్లాక్. హీ లుక్స్ ఆఫ్టర్ ఏ ఫ్లాక్ ఆఫ్ 500 షీప్ అంటే షీప్ అంటే గొర్రె పిల్లలు. 500 గొర్రెలను అతను ఆ గొర్రెల మందను, ఫ్లాక్ అంటే ఇక్కడ మంద గుంపు వస్తుంది. ఇక్కడ ఆ గుంపును అతను సంరక్షిస్తూ ఉంటాడు, చూస్తుంటాడు వాటిని. ఇన్ ఫ్లాక్స్. దీస్ బర్డ్స్ ఫ్లై ఇన్ హ్యూజ్ ఫ్లాక్స్. ఈ బర్డ్స్ అనేవి కూడా గుంపులు వెళ్తూ ఉంటాయి. సో దీస్ బర్డ్స్ ఫ్లై ఇన్ హ్యూజ్ ఫ్లాక్స్. గుంపులుగా ఈ బర్డ్స్ అన్ని ఎక్కువగా వెళ్తూ ఉంటాయని చెప్పడం. ఇలా ఫ్రెండ్స్ ఫ్లాక్ అంటే కనుక గుంపుగా, సమూహంగా వెళ్ళడం. పబ్లిక్ ఫేవర్స్ అస్, డోంట్ బి కంప్లసెంట్ సోనియా టు పార్టీ అంటే ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు అంటే ఈ మధ్య ఎన్నికల్లో కొంచెం అక్కడక్కడ కొంచెం బాగానే పెర్ఫామ్ చేసి వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందుకని సోనియా గాంధీ గారు చెప్తున్నారు కదా, పబ్లిక్ ఫేవర్స్ అస్, పబ్లిక్ మనకు అనుకూలంగా ఉన్నారు. డోంట్ బి కంప్లసెంట్ అంటే కనుక సంతృప్తి చెంది
రెస్ట్ తీసుకోవడం, ఉదాసీనంగా ఉండిపోవడం అనమాట. కంప్లేసెంట్ మీన్స్ యూ బికమ్ సో సెల్ఫ్ సాటిస్ఫైడ్ అండ్ ఫర్దర్ యూ డోంట్ వాంట్ టు వర్క్ ఎనీమోర్. ఏది వర్క్ చేయకుండా అలా చాలేబ్బా అలా ఉండడం అంతా కూడా, అలా ఉండొద్దు అని చెప్తుంది ఆవిడ అక్కడ. కంప్లేసెంట్ అంటే స్వీయ తృప్తి పొందిన, ఐ మీన్ టూ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్, అంటే ఆ ఉన్న ప్రగతితో, అభివృద్ధితో, డెవలప్మెంట్తో, సాధించిన దాంతో చాలా ఎక్కువ తృప్తి చెంది ఉండడం అనమాట. అక్కడ మనకు ఒకసారి ఏదో పాట ఉంటుంది కదా, ఒక అంటే దేశభక్తి మీద మనకు ఒక పాట ఇంతకుముందు ఉండేది అనమాట. అందులో ఒక లైన్ ఇలా వస్తుంది అక్కడ, సాధించిన ప్రగతిని సంతృప్తిని పొంది ఇదే ప్రగతి అనుకుని ఆగిపోద్ది మిత్రమా అని ఒక పాట మనకు ఇంతకుముందు ఉండేది అనమాట. అక్కడ అంటే ఏదైతే సాధించామో ఇది చాలా మనకు స్వంతం వచ్చింది, చాలా అన్నట్టు ఆగిపోద్ది, ఇంకా ముందుకు పా అని చెప్పడం. సో కంప్లేసెంట్ అబౌట్ సంబడి ఆర్ సంథింగ్. వీ మస్ట్ నాట్ బికమ్ కంప్లేసెంట్ అబౌట్ ప్రోగ్రెస్. మన ప్రోగ్రెస్ చూసి అలా తృప్తి పొంది ఆగిపోవద్దు అని చెప్పడం. డోంట్ గో గెటింగ్ టూ కంప్లేసెంట్ బిఫోర్ ద ఎగ్జామ్స్. డోంట్ గో గెటింగ్ టూ కంప్లేసెంట్ బిఫోర్ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ ముందు కొంత చదివి చాలా చదివానులే అని అలాగా సరిపెట్టుకోవద్దు అని చెప్పడం. నోబడీ కెన్ ఎఫర్ట్ టు బీ కంప్లేసెంట్ అబౌట్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ పరంగా ఎంత చేసినా ఇంకా టైటన్ చేసుకుంటూ భద్రత విషయంలో ఎప్పుడూ కూడా సంతృప్తి ఉండకూడదు. అంటే ఏంటి, 4 చేసి సంతృప్తులు ఉందంటే కాదు. దేశ సంరక్షణ, భద్రత అలాంటి కొన్ని విషయాల్లో ఈవెన్ ఎవరికి వాళ్ళ భద్రత విషయంలో కూడా అంటే నైట్ 12:30కి లేకపోతే 4:30కి లేకపోతే 2:30కి ఒకళ్ళే వెళ్తున్నారు. మరి వెళ్తుంటే కొంచెం భద్రతా ప్రమాణాలు పాటించాలి కదా. అంటే జేబులో ఒక ఫోన్ కానీ లేదంటే టక్ అని ఏదైనా ఒక నెంబర్స్ 2-3 ఫీట్ చేసుకుని ఏదైనా అవసరమైతే నెంబర్ క్లిక్ చేయడానికి కానీ ఇట్లా కొన్ని ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. సో నోబడీ కెన్ ఎఫర్ట్ టు బీ కంప్లేసెంట్ అబౌట్ సెక్యూరిటీ. సెక్యూరిటీలో ఎవరు కూడా 2-3 మెజర్స్ తీసుకునే చాలే అనే విషయంతో ఉండకూడదు. సో ద కౌన్సిల్ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ కంప్లేసెంట్ యాటిట్యూడ్ టు చైల్డ్ ప్రొడక్షన్. అంటే పిల్లల సంరక్షణపై కౌన్సిల్ని తీసుకునేటువంటి మెజర్ చూసి ఎక్కువ మంది క్రిటిసైజ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే 4-5 చర్యలు చేపట్టి చాలే అని ఊరుకున్నటువంటి ఆ సంతృప్తి చెందేనటువంటి యాటిట్యూడ్ని కౌన్సిల్ అంతా కూడా విమర్శించబడ్డది. ద కౌన్సిల్ వాజ్ క్రిటిసైజ్డ్ అంటే వాళ్ళు తీసుకునే చర్యలకు వాడు బాగా విమర్శించబడ్డారు అని చెప్పడం. అంటే పిల్లల సంరక్షణలో ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాలి అన్నట్టు. మార్కెట్స్ కంటిన్యూ మొమెంటమ్ టు హిట్ న్యూ పీక్స్ అగైన్. మార్కెట్స్ కంటిన్యూ మొమెంటం అంటే కనుక చాలా వేగంగా, ఫాస్ట్గా అంటే ఊపు అందుకోవడం, ఊపు. సో ఈ కంటిన్యూ మొమెంటం అంటే ఈ ఊపుని ఇంకా కంటిన్యూ చేస్తుంది. టు హిట్ న్యూ పీక్స్ అగైన్ అంటే మొన్న ఈ మధ్య అన్నీ పెరిగినట్లాగా షేర్స్ అని ఇంకా పెరుగుతున్నట్లాగా బాగా ఊపులో ఉందన్నట్టు అంతా కూడా. మొమెంటం మీన్స్ ఊపు అందుకోవడం. ద ఎబిలిటీ టు కీప్ ఇంక్రీజింగ్ ఆర్ డెవలపింగ్ అంటే ఇంకా పైకి వెతకడం అంతా కూడా. ద ఫైట్ ఫర్ హిజ్ రిలీజ్ గేదర్స్ మొమెంటమ్ ఈచ్ డే అంటే ఆ వ్యక్తిని రిలీజ్ చేయాలి, ఆయన జైల్లో పెట్టారు, ఆ నాయకుడిని అతను రిలీజ్ చేయాలి అనేటువంటి ఇది ఊపందుకుంటుంది. సో ద ఫైట్ అతని కోసం రిలీజ్ చేయడం అని చెప్పే పోరాటం అనేది రోజు కూడా పెరుగుతుంది. గేదర్స్ మొమెంటమ్. దే బిగాన్ టు లూజ్ మొమెంటమ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద గేమ్. ఫస్ట్ హాఫ్ బాగా ఆడారు, రెండో హాఫ్ నుంచి ఊపు తగ్గుతుంది మెల్లిమెల్లిగా. దే బిగాన్ టు లూజ్ మొమెంటమ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద గేమ్. వీ మస్ట్ కీప్ అప్ ద మొమెంటమ్ ఫర్ రిఫార్మ్ అంటే సంస్కరణల కోసం మనం చక్కగా కొంచెం ఇంకా వేగంగా ముందుకు వెళ్తూ ఉండాల్సి ఉంటుంది, సంస్కరణలు జరపాలి చక్కగా అని చెప్పడం. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ వీడియో. With another video we will see tomorrow. So till then, bye bye, thank you.